ఎన్నికల ర్యాలీ ప్రచార ర్యాలీగా లేదు, ఇది విజయ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయోత్సవం అనిపిస్తున్నారు. ఈ ర్యాలీ ఇట్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ చూస్తే రేపటి నుంచి ప్రచారం కూడా పనిచేస్తారు. ఎందుకు డీజిల్ ఖర్చు దండగా ఈ ఎండల తిరుగుడు ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుంది కదా అని చెప్పి ఈ మహిళా సోదరి మనులు ఇంత రాత్రిపూట ఇన్ని వేల మంది ఒలిగొండ మండలంలో మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఎక్కడ వేస్తున్నా ఇసుక వేస్తే వాళ్ళంత జనం వచ్చిందంటే మనకు శుభసూచకమా కాదా? తమ్ముడు అదృష్టవంతుడు, నక్కతో దొక్కొచ్చుడు. అవునా? మీరు మీ అందరికి అనిల్ కుమార్ రెడ్డికి మీ అందరు అభిమాన నాయకుడు. అనిల్ మామూలు కాదు, ఏమనుకోని చెప్తా, పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా. 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేసినటువంటి మామూలు మళ్ళా ఊడగొట్టిన అంట కదా. పైలశేఖర్ రెడ్డి కాదు, పైసశేఖర్ రెడ్డి ఊడగొట్టిండు. అనిల్ దగ్గర ఇంతో అంత బలం ఉంది, పైసలు కూడా కాదు. కానీ మామూలు అయితే తట్టుకుంటాడు శేఖర్ రెడ్డి అటువంటి మనిషిని ఊడగొట్టినటువంటి మామూలు మనిషి అనిల్ రెడ్డి. మంచి గుణం ఉన్నది, మంచి మనసు ఉన్నది, దేవుడు అన్నిచ్చిండు మీకు. ఒలిగొండ మండలం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మండలం 37 గ్రామ పంచాయతీలు లెక్కలేదు. 37 గ్రామ పంచాయతీల మండలం నేనైతే ఎక్కడ చూడలేదు. నేనన్నా ఇవాళ పొద్దుగాల అడిగినా, ఇవాళ ప్రోగ్రాం రోజు రాత్రి మగలు తిరుగుతున్నాడు. నేను కిరణ్ కుమార్ రెడ్డి, మీది మాజీ పార్లమెంట్ సభ్యులు, గతంలో ఎంపీ కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకురమ్మని చెప్పి నాకు బాధ్యత అప్పచెప్పింది. నేను చెప్పిన తమ్ముని గెలిపించుకొని భూమి ఆకాశం ఒక్కటైనా 6 నూరైనా గెలిపించుకొని తీసుకొని వస్తాను. కాంగ్రెస్ అది ఇస్తాను ఉన్నాడంట. రాజగోపాల్ రెడ్డి మొండోడు, నిద్రపోడు అని చెప్పిందంట. కేసీఆర్ని గడ్డ దింపుతానని చెప్పి దింపినా లేదా? కేసీఆర్ కుటుంబం జైల్లో పెడతానని చెప్పి కవితను జైలు పంపించావా లేదా? నేను వెనకటి నుంచి చెప్తానే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టినాక నిద్రపోవాలని చెప్పినా లేదా? మరి తమ్ముడు వచ్చింది ఈరోజు, ఆ తమ్ముడిని ఆశీర్వదించాలా లేదా? రాజగోపాల్ రెడ్డి మాట ఇచ్చి వచ్చిండు వాళ్ళకి గెలిపిస్తా అని చెప్పి. స్వయాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి చెప్పిండు, నువ్వు అనుకుంటే గెలుస్తాడు, నువ్వు తిరగాల, ఊరు తిరగాలన్నాడు. తప్పక గెలిపిస్తా. నేను ప్రజలను పోయి కిరణ్ కుమార్ రెడ్డి కోసం నేను ప్రతి ఒక్కరిని చేతులు జోడించి దండం పెట్టి అడుగుతా, నేను మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపి అని చెప్పి. సోదరులారా, నన్ను పొద్దున మా పిఏని అడిగిన ఇవాళ ప్రోగ్రాం ఎక్కడ అంటే, రోజు రాత్రిపూట ప్రోగ్రాం, లాస్ట్ ప్రోగ్రాం హైలైట్ చేస్తున్నాం. ఒలిగొండ అన్నాడు. ఇది అన్నిటికంటే హైలైట్ అయితే చూడు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డికి పొద్దున చెప్పిన నా ఫేవరెట్ మండలం ఒలిగొండ అని చెప్పి. నేను పోటీ చేసినప్పుడు జనం అట్లే వచ్చిండ్రు. మా అన్న ఎంకన్నా పోటీ చేసినప్పుడు ఇన్ఛార్జ్గా ఉంటే అదే రాత్రిపూట వస్తే అదే జనం వచ్చిండ్రు. ఇవాళ తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఇవాళ కూడా మీ అందరూ కూడా ఇంత ఓపికతోటి, ఇంత రాత్రిపూట ఇంత దూరం నడుచుకుంటూ ఇన్ని గంటల పాటు మా కోసం ఎదురు చూసినంటే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. పేరు పేరున ఒలిగొండ మండలంలోని ఈ నియోజకవర్గంలోని ఈ మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. సోదరులారా, సోదరులారా, ఎక్కువ సమయం తీసుకోను. For more videos like this, subscribe Big TV channel.